ప్రపంచవ్యాప్తంగా మతాల మంచి చెడ్ల గురించి మాట్లాడడం ఇప్పుడు తగ్గిపోతోంది. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. మత భావాలను రెచ్చగొట్టి వాటికి అనుగుణంగా జన సమీకరణాలు చేసే రాజకీయాలు చాలా దేశాల్లో పెరుగుతున్నాయి. అవి ఎంతగా పెరుగుతుంటే అంతగా మతాల మంచి చెడ్లుపై సద్విమర్శలు, సద్వివేచనలు తగ్గిపోతున్నాయి. మత ఆధారిత రాజకీయాల్లో ఏదో విధంగా ఎదుటి మతాలను దుమ్మెత్తిపోయడం, చిన్నబుచ్చడం, వాటిపై విద్వేష భావాలను పెంచడం, కొందరు చేసిన తప్పులకు ఆ మతాలను అనుసరించే వారందరూ బాధ్యులే అన్నట్లుగా వ్యవహరించడం సాధారణంగా కనబడుతోంది. అందుకే మతాల గొప్పలు, వారసత్వాల ఆసరాతో రాజకీయంగా బలాన్ని పెంచుకునేందుకు పావులను కదపడం వల్ల అన్ని చోట్ల బలవుతున్నది, మూల్యాన్ని చెల్లిస్తున్నది, సమిధలవుతున్నది సాధారణ పౌరులే. బంగ్లాదేశ్లో ప్రస్తుతం కనబడే చిత్రం అదే. ప్రతిరోజు హిందువులపై దాడులు, హత్యల వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజ్యాన్ని ఇస్లామీకరిస్తామని, చట్టాలన్నింటినీ షరియా, హాజితులకు అనుగుణంగా మార్చేస్తామని చెప్పే జమాతీ ఇస్లామీ లాంటి సంస్థలు బంగ్లాదేశ్లో అధికారం కోసం తహతహలాడుతున్నాయి. ప్రతి రాజకీయ సంక్షోభాన్ని కొన్ని మెట్లు పైకెక్కేలా ఉపయోగించుకోవడంలో మతతత్వ సంస్థలు ఎప్పుడూ ముందుంటూనే ఉన్నాయి. జనాగ్రహ వెల్లువలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మతతత్వ సంస్థలు, పార్టీల రాజకీయ చురుకుదనం బాగా పెరిగింది. అచ్చమైన, స్వచ్ఛమైన ఇస్లామిక్ పాలన తీసుకొస్తామనే నినాదాలు తప్ప జన జీవితాలను గణనీయంగా మార్చే ఆర్థిక విధానాలు మతతత్వ సంస్థలకు సహజంగానే ఉండవు. వాటికి కావాల్సిందల్లా ఒక మతం ప్రజలను నిత్యం శత్రువులా పరిగణించే రాజకీయాలు మాత్రమే. అక్కడి హిందువులందరినీ భారత అనుకూలుగా, ఏజెంట్లుగా, ఇస్లాం వ్యతిరేకులుగా ఆరోపణలు చేస్తూ దాడులకు పాల్పడుతూ మత ప్రాతిపదికన ప్రజల్లో బలాన్ని పెంచుకోవడం వాటికి అవసరం. అందుకోసం చేసే మోకదాడులు, దేవాలయాల విధ్వంసాలు వారి దృష్టిలో నేర చర్యలు కావు. మతంతో సంబంధం లేని పౌర హక్కులకు వాటి దృష్టిలో ఎటువంటి విలువ లేదు. మతాతీతంగా అందరికీ వర్తించే పౌర హక్కుల భావనకు ఆ సంస్థలు వ్యతిరేకం. వచ్చే నెలలో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి మతతత్వ విద్వేషాలు మరింత రెచ్చగొడుతున్నారు. బంగ్లాదేశ్ నేషనల్ నిన్న మొన్నటి వరకు అధికారాన్ని చెలాయించిన అవామీ లీగ్ పార్టీ సమయానుకూలంగా మతతత్వ పార్టీలు, సంస్థల అండదండలను అందిపుచ్చుకున్నవే. ఈ రెండు ప్రధాన పార్టీలు మతతత్వంతో అంటకాగకపోతే పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని వదులుకునే రీతిలో ఆ పార్టీలు లేవు. ప్రభుత్వానికి, పాలనకు ఇస్లాం విధానాలనే ఆలంబన చేసుకుంటామని రెండు పార్టీలు ఎప్పుడో స్పష్టం చేశాయి. బంగ్లాదేశ్ ఏర్పడిన తొలినాళ్లలో రూపొందించిన రాజ్యాంగంలో లౌకికవాదాన్ని పాలనకు మూలస్తంభంగా పేర్కొన్నారు. మతం ఆధారంగా నడిచే పార్టీలను నిషేధించారు. సోషలిజాన్ని రాజ్యాంగ మౌలిక సూత్రంగానూ పరిగణించారు. లౌకిక, సామ్యవాద పదాలను భారత రాజ్యాంగం నుంచి తొలగించాలని డిమాండ్ చేసేవారికి ఈ సంగతి తెలియకపోవచ్చు. తెలిసినా అప్రియ సత్యాలను ప్రస్తావించడం ఇష్టమో ఉండకపోవచ్చు. మనకంటే ముందుగానే వాటిని బంగ్లాదేశ్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అధికారాన్ని బదిలించేసుకోవడానికి రాజకీయ కారణాలతో లౌకికవాదం నుంచి వైదొలగడమే బంగ్లాదేశ్లో ఇప్పుడు నెలకొన్న విద్వేష వాతావరణానికి ఒక ప్రధాన కారణం. భారత్కు అనుకూలంగా వ్యవహరించినంత మాత్రాన అవామీ లీగ్ లౌకిక పార్టీ అయిపోదు. అవసరాన్ని బట్టి జమాతీ ఇస్లామీతో జట్టు కట్టిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. లౌకికవాదాన్ని రాజ్యాంగ మౌలిక సూత్రంగా 1977లో మిలిటరీ పాలకులు తొలగించారు. అల్లా పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తి ఉందనే పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చారు. ఇక 1988లో ఇస్లాంని రాజ్యమతంగా అధికారికంగా ప్రకటించారు. షేక్ హసీనా 1996లో తొలిసారి అధికారంలోకి వచ్చినా వాటిని తీసివేయడానికి ప్రయత్నించలేదు. 2011లో భారీ మెజారిటీతో ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన తర్వాత లౌకికవాద పదాన్ని మళ్లీ రాజ్యాంగంలో చేర్చిన రాజ్యమతంగా ఇస్లాం అనేదాన్ని పీఠికలో ప్రవేశపెట్టిన అల్లా పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తి లాంటి వ్యక్తీకరణలను అలాగే ఉంచేశారు. 2014 మార్చి 23న షేక్ హసీనా చేసిన కీలక ప్రకటనతో బంగ్లాదేశ్ లౌకికవాదం వైపు మొగ్గు చూపే అవకాశం దాదాపుగా ముగిసిపోయింది. మహమ్మద్ ప్రవక్త మదీనాలో చేసిన చివరి ప్రసంగం ఆధారంగానే బంగ్లాదేశ్ పాలన ఉంటుందని, ఖురాన్, సున్నతులకు భిన్నంగా ఎలాంటి చట్టమూ దేశంలో రాదని హసీనా స్పష్టం చేశారు. లౌకికవాదాన్ని పాలనకు మౌలిక సూత్రంగా పేర్కొంటూ రాజ్యాంగాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిన అవామీ లీగ్ మతానికి రాజకీయంగా పెద్దపీట వేయడం బంగ్లాదేశ్కు చెడ్డ మలుపుగానే చెప్పుకోవాలి. దాని నుంచి వెనక్కి వెళ్లే కొత్త రాజకీయాలు ఇప్పుడక్కడ కనుచూపు మేరలో కూడా లేవు. బంగ్లాదేశ్లో మోకదాడులు, మత ప్రేరిత హత్యలు ఘోరమైనవి, హేయమైనవి, మానవతా దృక్పథానికి వ్యతిరేకమైనవి. అయినా వాటిని ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, లౌకికవాదానికి నిబద్ధమైన దేశంగా బలంగా ఖండించలేని నైతిక సందిగ్ధతలో భారత్ ఉండిపోతున్న పరిస్థితే కనపడుతోంది.
హిందూ మతాభిమాన ఉద్వేగాలతో సామాజిక మాధ్యమాల్లో ఖండనలు తీవ్రంగానే వెలువడుతున్నాయి. కానీ విశ్వమానవ పౌర హక్కుల దృష్టితో చూస్తే అవి పరిమితమైనవి, పాక్షికమైనవి. మత ఆలోచనలకు అతీతంగా ఆధునిక నాగరికత అందించిన పౌర హక్కుల పరిధి చాలా విశాలమైంది. ఆ పౌర హక్కుల స్పృహ లోతుగా మన హృదయాల్లో, మనసుల్లో పాదుకుంటే అన్ని రకాల మత విద్వేష దాడులపై ఆగ్రహం కలుగుతుంది, ఆవేశం పెల్లుబుకుతుంది, వివేచనతో కూడిన ఆచరణను పురిగొల్పుతుంది. బయటే కాదు, దేశం లోపల పెట్టరేగుతున్న విద్వేషాలకు ఎదురొడ్డి నిలబడగలిగితేనే ఆ పౌర హక్కులకు సార్థకతుంటుంది. అలా చేయలేనప్పుడు మనకు నైతిక శక్తి కొరత ఏర్పడుతుంది. బంగ్లాదేశ్లోని అకృత్యాలపై బలహీన గొంతులకు కారణం ఆ కొరతే. బంగ్లాదేశ్ హిందువులు ఇప్పుడు అన్ని వైపుల నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇస్లాం రాజ్యమతమైన తర్వాత చట్టాలన్నిటికీ ఆ మత సిద్ధాంతాలు, పద్ధతులు ప్రాతిపదికలవుతాయని ప్రకటించిన తర్వాత తమ అస్తిత్వాలు శాశ్వత ప్రమాదంలో ఉన్నాయనే భయమే వారిని ఆవహిస్తోంది. అధిక సంఖ్యాకుల మతం, సంస్కృతి, విశ్వాసాలు, ఆధిపత్యాలకు తలొగ్గి ఉండాల్సిన పరిస్థితులు మైనారిటీ మతాల వారిని మామూలు మనుషులుగా ఉండనీవు. సహేతుకత, ఉన్నత న్యాయ దృష్టి లేకుండా మతం, సంస్కృతి, సంప్రదాయాలను చిన్నబుచ్చే ప్రయత్నాలను ప్రజలు తేలికగా జీర్ణించుకోలేరు. మెజారిటీ మతాన్ని అన్ని విధాలుగా ఆకాశానికి ఎత్తుతూ మైనారిటీల మతాన్ని తక్కువ చేసి చూపడం సామాజిక వైషమ్యాలను సృష్టిస్తుంది. బంగ్లాదేశ్లో ఈ విపరిణామాలన్నీ విస్తృతంగా జరుగుతున్నాయి. వీటిని కాదనలేం. అదే సమయంలో భారత్ మైనారిటీలు అలాంటి అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదా అంటే కాదని చెప్పలేం. తరతరాల తమ అస్తిత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావన ఎక్కడైనా ప్రమాదకరమే. పాలకుల మతమాధారంగా దేశ చరిత్రలో స్వర్ణయుగాలు, చీకటి యుగాలు ఉంటాయని పదే పదే ప్రచారం చేయడం విద్వేష భావాల్నే కలుగజేస్తుంది. ఇస్లాం మతం అనుసరించిన పాలకులందరూ పీడకులేనని, వారి పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందనే ఆరోపణలు అత్యున్నత స్థాయి నుంచి రావడం తీవ్రమైన ఆత్మన్యూన్యతా భావాన్ని సృష్టిస్తుంది. నిరంతరం ఆ పరిస్థితిలో ఉన్నవారు విపరీత ధోరణులకు తేలికగా ప్రభావితం అవుతారు. బహుళమత భారతావనికి అసలు సిసలైన ప్రమాదం ఇదే. ప్రజాస్వామ్యానికి భారత్ను పుట్టినిల్లుగా చెప్పుకోవడం తేలికే. చరిత్రలో మనం ప్రజాస్వామ్యాలుగా, గణతంత్రాలుగా పిలిచేవేవి నిజమైన ప్రజాస్వామ్యాలు కావు. కొద్దిమంది పాలక కులాల పెద్దలు పదవుల్లో కూర్చోడానికి గతంలో పరిమితంగా ఎన్నికలు జరుపుకున్నంత మాత్రాన మనల్ని మనం ప్రజాస్వామ్య సృష్టికర్తలుగా చెప్పుకోలేం. నల్లజాతి వారిని ఎంతో అమానవీయంగా, బానిసలుగా మార్కెట్లో అమ్మకాలు, కొనుగోలు చేస్తున్న కాలంలోనే అమెరికా తనను తాను ప్రజాస్వామ్య రాజ్యంగా ప్రకటించుకుంది. అంత మాత్రానే అది సంపూర్ణ ప్రజాస్వామ్యం అవదు. అసలు సవాల్ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆచరణలో చూపడమే. దానికి బలమైన లౌకికవాదంతో కూడిన పౌర హక్కులే పునాది. అందుకే మత ప్రసక్తి, వివక్ష లేని పౌర హక్కులను నిజస్ఫూర్తితో బంగ్లాదేశ్లో అమలుపరిస్తేనే అక్కడి మైనారిటీ హిందువులు భయం బతుకుల నుంచి బయటపడతారు. భారత్లో మైనారిటీలకు ఆ పరిస్థితి కల్పించాలి. రాజ్య పిపాసతో రక్తపాతాలు చిందించడం అంతర్గతంగా మన చరిత్రకు కొత్త కాదు. కానీ బలప్రయోగంతో బాహ్య దేశాల్లో భారత్ తన సంస్కృతిని విస్తరించలేదు. మన సంస్కృతి పరిచయంతో మధ్య, ఆగ్నేయ, తూర్పు ఆసియాలు ప్రభావితమై ఆనాటి పరిస్థితుల్లో మరికొంత ఉన్నత స్థాయిని చేరుకోగలిగాయి. బలప్రయోగం లేకుండా, కుటిల నీతికి పాల్పడకుండా సాటి సమాజాలు కాస్త ఉన్నత స్థాయికి ఎదగడానికి తోడ్పడడాన్ని మృదుశక్తికి నిదర్శనంగా భావిస్తారు. చరిత్రలో భారత్కు కొంతకాలం ఆ మృదుశక్తి పుష్కలంగా ఉండేది. వలస పాలనలో మగ్గి, ఆర్థికంగా వెనుకబడి, అన్ని విధాలుగా చితికిపోయిన స్వాతంత్ర్యానంతరం సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని స్వీకరించి లౌకికవాదం, మత సమభావనలతో వ్యవహరించడం ద్వారా భారత్ సరికొత్త మృదుశక్తిని సంపాదించుకుంది. ఆ మృదుశక్తితోనే ఎన్నో దేశాలకు ప్రేరణగా నిలిచింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు ఆ శక్తికి గండిపడుతున్న ఛాయలు స్పష్టంగా కనబడుతున్నాయి. దాన్ని పూడ్చుకుని మృదుశక్తిని బలంగా కాపాడుకుంటేనే ఉపఖండానికి భారత్ దిక్సూచిలా ఉంటుంది. అది జరగకపోతే ఇంటా బయట సమస్యలే ఎదురవుతాయి.